హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కాకినాడ బీచ్కి వెళ్ళామన్నమాట. దాని విశేషాలు చెప్తాను. నిడదవోలు నుంచి ధవళేశ్వరం మీదుగా కాకినాడ వెళ్ళామన్నమాట. ధవళేశ్వరం అంటే మనకు తెలిసిందే కదా. ధవళేశ్వరం మీద నుంచి వెళ్తుంటే మన గోదావరి అందాలన్నీ మనకు కనిపిస్తాయి కదండి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి అన్నమాట. ధవళేశ్వరం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కదా, ఆయన విగ్రహం అన్నమాట ఇది. ఈ రెండు జిల్లాలు పచ్చగా ఉన్నాయంటే ఈయనే కదండి కారణం. ధవళేశ్వరం బ్యారేజీ ఉండడం వల్లే కదా. కాకినాడ వెళ్తూ ద్వారపూడి వెళ్ళామండి. కాకినాడ ఎట్లా వెళ్ళాము, 2 hours పట్టింది మాకు. ద్వారపూడి అక్కడ శివుడి విగ్రహం కట్టారు కదా కొత్తగా, దానికి వెళ్ళాం. అది మొత్తం దర్శనం అయ్యేపటికి లంచ్ టైం అయిందనమాట. సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం కాకినాడలో. సుబ్బయ్య గారి హోటల్ అంటే చాలా ఫేమస్ కదండి. బయట పార్క్ చేసే టైంకి 1 అలా అయింది. మంచి భోజనం టైం అనమాట. మాకు కిందే ప్లేస్ దొరికింది, పైన వేరే ఉంటుందంట. ఇది వచ్చి 150 రూపీస్ తీసుకున్నాడు. లంచ్ అనమాట, ఓన్లీ వెజ్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట. కాకినాడ అంటే గుర్తొచ్చేది కాకినాడ కాజా కదండి. ఇట్లా అక్కడికి వెళ్ళి హోటల్లో భోజనం చేసేసి కాకినాడ శిల్పారామంలో వాటర్ పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ బీచ్ అనమాట. ఇది కాకినాడ బీచ్కి వచ్చే టైంకి కరెక్ట్గా 5 అయిందనమాట. 5 వరకు అక్కడ కాకినాడ హోటల్లో భోజనం చేసి శిల్పారామం వెళ్ళి వాటర్ పార్క్లో మా పిల్లలు ఉంటే వాళ్ళని కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి కాకినాడ బీచ్కి వచ్చామన్నమాట. కాకినాడ హోటల్ నుంచి కాకినాడ బీచ్ ఒక 20 minutes పట్టిందనమాట. అదేమో వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ అంటారు కదా, గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు కదా, పెద్ద జనం ఏమీ లేరు అక్కడైతే. బీచ్ లో మాత్రం చాలా జనం ఉన్నారండి. మీకు పార్కింగ్ చూస్తే తెలిసిపోతుంది కదా ఎక్కడి నుంచి ఉందో పార్కింగ్. చాలా జనం ఉన్నారు. మేము వెళ్ళింది సాటర్డే సండే అనమాట, సెకండ్ సాటర్డే. అందులో చూడండి జనం అసలు ఎట్లా ఉన్నారో. ఇంకా ఇసుక కాలిపోతుంది అనమాట, సమ్మర్ కదా. అందరూ స్నానాలు చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఫుల్గా ఉన్నారు జనం. అన్నీ మనకి తినే ఐటమ్స్ అన్నీ, ఐస్ క్రీమ్స్, సోడా, బజ్జీలు ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. ఇదంతా బీచ్ బయట నుంచి వెళ్తున్నాం అనమాట లోపలికి. పిల్లలు ఆడుకోవడానికి మళ్ళీ సపరేట్గా మనకి వాటర్ అరేంజ్ చేసేసి పడవలు ఉంటాయి కదా చిన్న పిల్లలకి, ఎగ్జిబిషన్స్లో వాటిలో ఉంటాయి కదా, అవి కూడా బయట ఉన్నాయి అన్నమాట. జంప్ చేసేవి అన్నీ ఉన్నాయి. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అక్కడ రైడ్ చేయడానికి స్కూటర్స్, కొత్తగా పారాషూట్ కూడా పెట్టారనమాట. ఒక జీప్ కి కట్టి పారాషూట్ అదంతా ఎగరవేస్తున్నారు. చూడండి ఫుల్గా ఉన్నారు అసలు జనం. కాకినాడ బీచ్ అన్నమాట. నేను ఉప్పాడ బీచ్, కాకినాడ బీచ్ దగ్గరగానే ఉంటాయి. కాకినాడ బీచ్కి అంతకు ముందు వెళ్ళాను. చూడండి మనకి షిప్స్ దూరం నుంచి చాలా దగ్గరగా అనిపించినాయి. అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళగానే ఎంత దూరంగా ఉన్నాయో చూడండి, ఎంత జనం ఉన్నారో. సెకండ్ సాటర్డే అప్పటికి 5:30 అయింది. సన్ చూసారు ఎట్లా ఉన్నారో. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు కూర్చుని. ఒక 1.5 hour అక్కడే ఉన్నాం అనమాట. బీచ్ అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు కదండి. చూసారా వాటర్ ఎంత బ్లూ కలర్లో, చాలా బాగుంది. మీరు కనుక దగ్గరలో ఉంటే చక్కగా కాకినాడ బీచ్ ఒకసారి విజిట్ చేయండి. కాకపోతే ఇక్కడ డ్రెస్ చేంజింగ్కి ఏమీ లేవన్నమాట. ఇంకా అట్లానే ఇంటికి దగ్గర వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, కానీ దూరం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని అనిపించింది. మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా కాకినాడ బీచ్లకి వెళ్తే. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు వెళ్ళారా కాకినాడ బీచ్కి? ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి కంటెంట్స్ ఉంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వీడియోస్. ఇట్లా సమ్మర్ అకేషన్లో కాకినాడ బీచ్, కాకినాడ శిల్పారామం, సుబ్బయ్య గారి హోటల్, ద్వారపూడి వెళ్ళామన్నమాట. సమ్మర్లో ఇట్లా కాకినాడ వెళ్ళి ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.